ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు చేసిన పని తెలిసాక మీ మీద నమ్మకం, గౌరవం అన్నీ పోయాయి. ఆవేశపడక గౌతమ్, కూర్చుని మాట్లాడుకున్నారా? మా నాన్నని స్టేషన్లో కూర్చోబెట్టిన ఈవిడతో నేను కూర్చొని మాట్లాడడం ఏంటి అంకల్? ఎందుకు ఇలా చేశావు? నేను కదా తప్పు చేసింది. మా నాన్న ఏం చేశాడు? నువ్వు చేసిన తప్పుని మీ నాన్న సరిదిద్దకపోగా సమర్థించాడు. ఆ అహల్యని ఇంకా ఇంట్లోనే ఉండనిస్తున్నాడు. నా కూతురికి చేసిన అన్యాయానికి ఫ్యామిలీ మొత్తం శిక్ష అనుభవించాల్సిందే. నేను చేసుకున్న పెళ్లిని మా అమ్మా నాన్న ఏం సమర్థించలేదు. నేను తప్ప అహల్యని ఎవరూ వెనకేసుకురాలేదు. ఏమైనా ఉంటే నాతో తలపడండి. మా నాన్ననెందుకని తలదించుకునేలా చేస్తున్నారు? మీ నాన్న తల దించితేనే నీ తల పొగరు తగ్గేది. మర్యాదగా మా అకౌంట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ ఇస్తారా లేదా? ఏంట్రా మర్యాద అంటూ ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్ళైన 2వ రోజుకే భార్యని గింటేసిన వాడు నువ్వు అసలు మనిషివే కాదు. ప్రేమించిన అమ్మాయిని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న నువ్వు మహానుభావుడివా? నీతో మాటలు అనవసరం. ప్రూఫ్స్ ఇస్తారా లేదా? ఇవ్వనంటే ఏం చేస్తావు? ఏం చెయ్యగలవు? నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఏది ఇవ్వం. చూడు గౌతమ్, ఆ ఎవిడెన్సెస్ పైన గదిలో ఉన్నాయి. వాళ్ళిచ్చేదేంటి, నువ్వే వెళ్ళి తీసుకో. నందు, నువ్వు పైకెళ్ళడానికి వీల్లేదు. బయటికెళ్ళు. ఆధారాల కోసం వచ్చాను. వాటితోనే బయటికి వెళ్తాను. మమ్మల్ని కాదని వాటిని ఎలా తీసుకెళ్తావు? నందు, యామిని, ప్లీజ్ ఆగు. మీరాగండి. అయినా ఆధారాలన్నీ తీసుకున్నావేమో గాని నన్ను దాటి ఒక్క అడుగు కూడా బయటికి వేయలేవు. యామిని, ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? నేను చెప్పేది విని యామిని. ఆ లక్ష్మణుడు సీతకి రక్షణ గీత గీశాడు. ఈ యామిని నీకు అగ్నిరేఖ గీసింది. నా పంతం, నా ఈగో నీకు తెలియంది కాదు కదా గౌతమ్. నన్ను కాదని ఎవరైనా నచ్చని పని చేస్తే నేను తట్టుకోలేను. అవసరమైతే నా ఒంటిని, ఈ ఇంటిని తగలబెట్టేస్తాను. అంతేగాని ఆ ఆధారాలతో నిన్ను ఒక్క అడుగు కూడా బయటికి వేయనివ్వను. యామిని, 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 ఏం చేస్తున్నా?
ఆగండి. దగ్గరికి రావద్దు. రావద్దు. చెప్పు, తగలబెట్టుకోమంటావా? యామిని యామిని జరగండి. దగ్గరికి రావద్దు అని చెప్పాను మీకు. రావద్దు. ఆగండి ఆంటీ. పిచ్చిగానే పట్టిందా? అవును, మీరు చేసిన పనికి నా కూతురు పిచ్చిదైపోయింది. ఆ తర్వాత నాకు పిచ్చెక్కుతుంది. ఇక నువ్వు వెళ్ళాలి అనుకుంటే తగలబడిన నన్ను దాటుకుంటూ వెళ్ళు. ఆగు యామిని, ప్లీజ్ నేను చెప్పేది విను. వదలండి. యామిని, వదలండి. వదలమంటుంటే. యామిని, హలో, ఏంటి? కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు స్టేషన్లో లొంగిపోయారా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆగో, అవిచ్చేసేళ్ళు. నాన్న, మీరు రిలీజ్ అయ్యారు, నాకంతే చాలు. కంపెనీలో ఫ్రాడ్ చేసిన వాళ్ళు లొంగిపోయారంట కదా. ఎవరు నాన్న? ఎవరిదంతా చేసింది? ఎవరో లోపలికెళ్ళి చూడరా, తెలుస్తుంది. ఇదంతా చేసింది నేను అని, నన్ను దొంగ అని చాలా మాటలు అన్నావు కదా గౌతమ్. లోపలికెళ్ళి చూడు, అసలు దొంగ ఎవరో తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 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 ఫ్రాడ్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారంట. ఎవరు సార్ వాళ్ళు? ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఉన్నారు.